ఏప్రిల్ 13, 2025 మేరట్లోని అక్బరాపూర్ సదాత్ గ్రామం. అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. 5 ఏళ్ల పిల్లాడు తన తండ్రిని నిద్ర లేపడానికి తండ్రి దగ్గరకు పరిగెత్తాడు. నాన్న నాన్న, అమ్మ టీ తాగడానికి రమ్మంటోంది అని పిలుస్తున్నాడు. కానీ నిద్రలో ఉన్న ఆ తండ్రి ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు. దీంతో పిల్లాడు తండ్రి కప్పుకున్న దుప్పటిని లాగుతూ నాన్న లే అంటూ ఉన్నాడు. అంతే, ఇంతలో ఆ దుప్పట్లో నుంచి ఓ పాము పైకి లేచి బుసలు కొట్టడం స్టార్ట్ చేసింది. పిల్లాడు ఆ పాము చూసి భయంతో అరవడం మొదలు పెట్టడంతో అతని భార్య పరిగెత్తుకుంటూ వచ్చి భర్త దగ్గర ఉన్న పామును చూసి భయంతో వణికిపోయింది. పిల్లాడి అరుపులు అలాగే భార్య అరుపులు విన్న చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక అచేతనంగా పడి ఉన్న అతని పేరు అమిత్, అతని భార్య పేరు రవిత. అమిత్ ని పాము చుట్టుకొని ఉంది. ఆ పాముని అమిత్ దగ్గర నుంచి తీసే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. అసలు అమిత్ బతికి ఉన్నాడో లేదో కూడా వారికి అర్థం కాలేదు. అమిత్ అమిత్ అంటూ అందరూ పిలుస్తూ ఉన్నారు. అయితే గ్రామస్తులు వెంటనే పామును పెట్టే వ్యక్తిని పిలిపించారు. అతను చాకచక్యంగా పామును పట్టేశాడు. ఆ తర్వాత అమిత్ నాడి పట్టుకొని చూశారు. అప్పటికే అమిత్ చనిపోయి ఉన్నాడు. దీనికి తోడు అమిత్ దగ్గర ఉన్న పామును అడ్డుకున్న వారంతా మొబైల్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. దీంతో గ్రామంలో అమిత్ మరణం గురించి అనేక కథలు వినిపించడం మొదలయ్యాయి. అమిత్ బాడీని చెక్ చేయగా అప్పటికే పాము అతన్ని 10 సార్లు కాటేసిందని, గత జన్మలో ఉన్న పగను ఈ నాగిని ఇలా తీర్చుకుందని, ఒక విషకన్య శాపం కారణంగానే ఇలా జరిగిందని రకరకాల కథలల్లేశారు. ఇక అమిత్ భార్య కూడా రాత్రి గుడి నుంచి వచ్చాం, భోజనం చేసి పడుకున్నాం, ఫ్యామిలీ మొత్తం ఇంట్లో పడుకుంటే నా భర్త మాత్రం చల్లగాలి కోసం బయట పడుకున్నాడు. ఉదయం లేచి చూస్తే ఇలా పాము కరిచింది. మాతో పాటు ఇంట్లోనే పడుకుని ఉంటే నా భర్త బ్రతికుండేవాడంటూ భార్య అమిత్ కాళ్ల దగ్గర పడి ఏడుస్తూ ఉంది. ఇక ఇది అన్యాచురల్ డెత్ కావడంతో పోలీసులు కేసులకు ఎంట్రీ ఇచ్చారు. అసలు అమిత్ ఎలా చనిపోయాడో తెలుసుకునేందుకు పోలీసులు అమిత్ బాడీని పోస్ట్ మార్టం పంపించారు. పోలీసులు కూడా మొదట పాము కాటి అనుకున్నారు. అయితే అప్పుడే పోలీసులకు ఓ వ్యక్తి, అంటే ఆ పాములు పట్టే వ్యక్తి వచ్చి ఓ విషయం చెప్పాడు. సార్, దీనికి కూరలు లేవు, ఇది ఎన్నిసార్లు కాటేసినా ఏమీ కాదన్నాడు. అంతే, పోలీసులకి ఫ్యూజ్ అవుట్ అయ్యాయి. సరే, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొస్తుందని పోలీసులు వేచి చూడటం మొదలు పెట్టారు. ఈ లోపు అనుమానితుల కాల్ డేటాను పోలీసులు విచారణకు పంపించారు. మరి ఇక్కడ అనుమానితుల లిస్ట్ లో ఫస్ట్ ఉంది ఎవరో కాదు, భార్య రవిత. ఇక పోలీసులకి పోస్ట్ మార్టం రిపోర్ట్ అందింది. అమిత్ చనిపోయింది పాము కాట వల్ల కాదు, చనిపోయే ముందు అమిత్ చాలా స్ట్రగుల్ చేశాడు, ఎవరో అమిత్ ని గొంతు నిలిమి చంపేశారు అని రిపోర్ట్ లో ఉంది. దీంతో పోలీసులకి మొత్తం క్లారిటీ వచ్చేసింది. కావాలని అమిత్ ను చంపేసి పాము పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు అమిత్ ఫ్యామిలీ నుంచే విచారించడం మొదలు పెట్టారు. అప్పుడే అసలు విషయాలు బయటకు వచ్చాయి. అమిత్ రవితకు 8 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరి ప్రేమకు గుర్తుగా 3 పిల్లలున్నారు. ఈ అమిత్ టైల్స్ పని చేస్తూ ఉంటాడు. అతనికి వచ్చిన జీతంతో సంతోషంగానే ఉండేవారు. అమిత్ చనిపోవడానికి ముందు రోజు ఫ్యామిలీ అందరూ కలిసి దేవాలయానికి కూడా వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేసి రాత్రి 9:30కు పడుకున్నారు. అమిత్ ఇంటి బయట పడుకున్నాడు. అయితే అమిత్ తల్లి రాత్రి నిద్రలేచి బాత్రూమ్ కి వెళ్లేటప్పుడు అమిత్ బయట అరుగుపై నిద్రపోవడం చూసింది. కానీ అప్పుడు అతను బతికే ఉన్నాడు. ఎటువంటి పాము కూడా కనిపించలేదు. కానీ ఈ తల్లి పోలీసులకి ఓ క్లూ ఇచ్చింది. అమిత భార్య రవిత గురించి, ఆమెకున్న ఎఫ్ఐఆర్ గురించి పోలీసులకు చెప్పింది. ఆ తర్వాత ఈ రవితను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఆల్రెడీ వారికి అనుమానం కూడా ఉంది. పోలీసులు కఠినంగా విచారించడం మొదలు పెట్టారు. దీంతో నోరు తెరిచి అంతా నిజమే చెబుతానని అసలు విషయం బయట పెట్టింది. నా భర్త అమిత్ కి అమర్దీప్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. ఇద్దరు కలిసే టైల్స్ పని చేస్తూ ఉండేవారు. ప్రాణ స్నేహితుల్లా ఉండేవారు. ఈ అమిత్ అమర్ ని అప్పుడప్పుడు ఇంటికి తీసుకొస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే అమర్ అలాగే రవిత చాలా దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. గుడ్డు చప్పుడు కాకుండా 7 నెలలుగా ఇలా నడిపిస్తూ ఉన్నారు. ఇక అమర్దీప్ కు అమిత్ టైమింగ్స్ పూర్తిగా తెలుసు. పైగా ఉదయాన్నే అత్త మామయ్య కూడా పని మీద వెళ్లిపోయేవారు. కాబట్టి అమిత్ ఇంట్లో లేని టైం చూసుకొని అమర్ ఇంటికి వచ్చేవాడు. అయితే భార్యపై అమిత్ కి అనుమానం కలిగింది. నువ్వు లేనప్పుడు నీ ఫ్రెండ్ ఇంటికి వస్తున్నాడని చుట్టుపక్కల వారు చెప్పారు. దీంతో అమిత్ తన భార్య ఫోన్ తీసుకుని చెక్ చేశాడు. అమర్ తో చాట్ చేసిన మెసేజ్లు ఉన్నాయి. చాలా కోపంతో కొట్టాడు. అలా అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. ఇదే విషయంపై అమర్ ను కూడా నిలదీశాడు అమిత్. ఇద్దరు దాదాపు కొట్టుకున్నారు కూడా. మళ్ళీ నా ఇంటికి వచ్చినా, నా ఇంటి దగ్గరలో కనిపించినా సరే చంపేస్తా అని అమిత్ అమర్ కి వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా భార్యని కంట్రోల్ చేయడం మొదలు పెట్టాడు. అయితే వీరి మధ్య ఉన్న బంధానికి అమిత్ అడ్డు రావడంతో ఇద్దరు విరహవేదన తట్టుకోలేకపోయారు. ఎలాగైనా సరే అమిత్ ని అడ్డు తొలగించుకుందాం అనుకున్నారు. అలాగే ప్లాన్ చేశారు కూడా. అయితే హత్య చేస్తే దొరికిపోతామని దాన్ని పాము మీదకి నెడదామన్నారు. ఓ 1000 రూపాయలు పెట్టి పాములు పట్టి అతని దగ్గర కూరలు లేని ఓ పాముని కొన్నాడు. అలాగే అమిత్ ని చంపడానికి కూడా ప్లాన్ ఫిక్స్ చేసేశారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఆ రోజు ఇంట్లో
వాళ్ళంతా కూడా టెంపుల్ కి వెళ్ళొచ్చారు. పిల్లలకి అన్నం పెట్టి నిద్రపుచ్చాక రవిత అమిత్ కి మద్యం తాగించింది. ఆ తర్వాత భోజనం పెట్టింది. ఇక అమిత్ ఆ రోజు ఇంటి బయట పడుకున్నాడు. అమిత్ నిద్రపోయాడో నిర్ధారించుకున్న తర్వాత అమర్దీప్ ని ఇంటికి రమ్మని పిలిచింది. ఇద్దరు కలిసి నిద్రపోతున్న అమిత్ దగ్గరకు వెళ్లారు. రవిత అమిత్ గుండెల మీద కూర్చొని గొంతు పిసికి చంపేసింది. అమర్ ఆమెకు సాయం చేశాడు. ఆ తర్వాత అమర్ తెచ్చిన పామును అతని దుప్పట్లో వేసి కామ్ గా వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్టు రవిత తన గదికి వెళ్లి నిద్రపోయింది. అమరేమో అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయాన్నే కావాలనే కొడుకుని పంపించింది. మీ నాన్న నిద్ర లేపమంది. అలా పాము కదంతా బయటకొచ్చింది. రాత్రికి రాత్రే విషకన్యగా మారి భర్తనే చంపేసింది ఈ రవిత. మరి ఎంత కరుడు కట్టిన నేరస్తుడైనా కూడా తప్పకుండా తప్పు చేస్తారు. ఏదో ఒక మిస్టేక్ చేసి దొరికిపోతారు. ఇక్కడ ఓ దొంగ పామును తీసుకొచ్చారు. అదే వీరికి శాపమైంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఇది హత్య అని తేలింది. పోలీసులు ఇద్దరిని జైలుకు పంపారు. మరి ఈ విషకన్యపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. क्या घटना को अंजाम दिया है? सर 20 मार्च को हमारी लड़ाई हुई थी, झगड़ा हुआ था। हमारी किस किस की, मतलब पूरी बात बता। अमित की और मेरी। अच्छा इसी दौरान उसने मेरा हाथ काट दिया था, ये जहाँ पर 13 टन के आए थे। अच्छा उसी वक्त फिर उसने कुछ दिन बाद मेरे पीछे 4-5 लड़के लगा दिए थे, जो कि मुझे रास्ते में देखते थे, और एक दो लड़का घर भी गया था मुझे बुलाने के लिए रात में। तो मैं वहाँ पर नहीं गया। फिर कुछ दिन बाद फिर कुछ बात सामने आई कि मारना को फिर से कह रहा है। रविता को मार पीट करी थी उसके, फिर यानी ऐसे कहता था कि उसे काट दूंगा, उसे भी काट दूंगा। और वो ये सांप का इंतजाम कैसे करा? सांप कहाँ से लेकर के आया था? सांप महमूदपुर से मंगाया था। तो ये आइडिया कैसे आया? आइडा ये मेरे नेता रविता ने बताया। क्या क्या कहा रविता ने तुम? क्या क्या कहा? पूरी कहा कि मुझे मार पीट रहा है, काफ़ी वो कर रहा है, बच्चलन जैसा बेल्ट से मार रहा है, तो ऐसा कुछ करो। मैंने कहा कि थाने में जा तो कंप्लेन करो, तो मुझे जान नहीं दे रहा है, तो तालाब वगैरह ले लो। फिर उन्होंने नहीं दे रहा बिल्कुल भी। अच्छा मतलब फिर कहा कुछ ऐसा करो जो सांप वगैरह ले आओ किसी से। मगर ऐसा कोई नहीं है, चल मैं देख लूँगा। ये 12 तारीख ये सांप का आइडिया जो है क्या नाम रविता का था, तुम्हारा था? क्या बताया रविता ने? सांप वाली पूरी बात बताओ। इनको सांप वगैरह ले लो, फिर इनको जैसे सांप से कटाई देंगे। अच्छा मैं चल देखता हूँ। फिर मैंने एक गांव में लड़का है राजकुमार, उसका दोस्त है निखिल, उसने मुझे नंबर दिया, उसने बात कराई। ये जो सांप वाला आइडिया था किसका था, और सांप का इंतजाम कैसे करा? जो सांप की जो हत्या का सांप वाला पूरा आइडिया बताइए। सांप का जो आइडिया था वो रविता का। अच्छा क्या था, क्या कहा था रविता ने? रविता ने कहा कि सांप ले आओ किसी से, उनको इसका कटाई देंगे। अच्छा मैं चल देख ले। तो फिर जो गांव का राजकुमार नाम का लड़का है, उसने मुझे नंबर दिया, पता बताया कि वहाँ लड़का रहता है, वहाँ से बात कर लो। मैंने उसका नंबर लिया, बातचीत करी उससे, वो मुझे फिर पैसों में सांप दे 1000 रुपये। तो फिर कैसे हत्या को अंजाम दिया? मतलब हत्या कैसे की तुमने, और सांप कैसे ले जा करके रखा? पूरी बात बताओ। झोले में रख कर लाया था वो सांप। अच्छा फिर रात को रविता की कॉल गई, हाँ। ये सो रहा है, आ जाओ। तो उसका गला वगैरह दबाया, सोया है। जब गला दबा दिया तो फिर जैसे उसकी हत्या हो गई। सांप थोड़ा सा उठा तो फिर सांप लग गया। सांप तो बहुत जहरीला था, फिर क्या क्या उसने बचाव की चीजें बताई तुम? तो सांप को तुमने ही अपने हाथ से रखा था, किसने रखा था सांप को उसके नीचे? हाँ झोला रख दिया था, वैसे झोले में सब खुद निकल गया, फैल गया था। खुद निकल गया था। और उस टाइम पे रविता ने क्या करा? कुछ भी ना, फिर मुझे भेज दिया था। फिर आगे गला किसने दबाया था? गला तो दोनों ने दबाया। दोनों ने दोनों हाथों से मिलके जी तो उसने विरोध नहीं करा तुम्हारा? चिल्लाया नहीं अभी? हाँ वो करा था, हैं? करा था। तो फिर क्या, कैसे उसकी आवाज़ कैसे, किसी को पता कैसे नहीं चला इस हत्या ना का? पता नहीं लगा, किसी उठा ही ना, कोई उठा नहीं, शराब के नशे में था वो? तो तुमने कुछ उसको मारने से पहले कुछ नशा भी दिया था? कुछ भी नहीं। तो ऐसी कब से हुई थी तुम्हारी? प्लान ऐसे कोई 5-7 दिन पहले, 5 साल। रविता के साथ अफेयर में लगभग कितने दिन से? ये ऐसे कोई 6 महीने। कैसे तुम्हारा प्यार शुरू हुआ? पूरी बात बताओ। अमित के साथ में काम पे जाता था, हाँ। तो जगह भी बातचीत हुई थी। उसके घर आने तो जाना तुम्हारी शादी हुई है? नहीं, तो तुम्हारी 20 साल। तो तुम्हें पता है वो रविता शादीशुदा थी, उसके बच्चे भी हैं? जी तो तुमने उससे प्यार क्यों किया था? कैसे प्यार शुरू हुआ?
करो